ఎటువంటి సీజన్తో సంబంధం లేకుండా, వయసు పరిమితితో సంబంధం లేకుండా, పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా హైదరాబాద్ నుండి లక్నో ఫ్లై అయ్యి, లక్నో నుండి నేపాల్గంజ్ అనేటువంటి ఒక మార్గం గుండా మనం సిమికోట్ వరకు ఫ్లై అయ్యి, సిమికోట్ నుండి తుమ్లింగ్ అనేటువంటి ఒక బేస్ క్యాంప్ ఒకటి ఉంటుందమ్మా. ఆ తుమ్లింగ్ అనేటువంటి ఒక బేస్ క్యాంప్కి హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ నుండి లాప్చా అనేటువంటి ఒక ప్రదేశంకి వెళ్తాం మనం హెలికాప్టర్లో. ఆ లాప్చా అనేటువంటి ఒక ప్రదేశం అంతా కూడా నేపాల్ అండ్ చైనా బార్డర్కి సంబంధించినటువంటి ఒక ప్రదేశము. సో ఆ లాప్చాలో మనం హెలికాప్టర్స్ ల్యాండ్ చేసుకుని అక్కడ నుండి చాలా దగ్గరగా సుమారుగా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నుండే మనం కైలాసగిరిని, అదేవిధంగా మానస సరోవరాన్ని దర్శించి మనకు తనివి తీరా అక్కడ నుండి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అక్కడ అభిషేకము, పూజా పునస్కారాలని కూడా పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ హెలికాప్టర్ మార్గంలోనే మనం లాప్చా నుండి తిరిగి తుమ్లింగ్ బేస్ క్యాంప్కి, అక్కడ నుండి సిమికోట్కి హెలికాప్టర్లో వచ్చి అక్కడ నుండి మళ్ళీ నేపాల్గంజ్ అండ్ హైదరాబాద్ వరకు రావడానికి కేవలం 72 అవర్స్ అంటే 72 గంటల్లో 2 నైట్స్ 3 డేస్లోనే మనం కైలాష్ దర్శనం చేసుకున్నటువంటి ఒక అవకాశాన్ని ఇటీవల ఒక 1 వీక్ బ్యాక్ మనం వెళ్ళి ఆ యొక్క మార్గాన్ని ఫస్ట్గా అన్వేషించి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయన్నటువంటిది అంతా కూడా అన్వేషించి రావడం జరిగింది. చివరికి 72 ఇయర్స్ ఉన్నటువంటి వారిని కూడా తీసుకుని వెళ్ళి ఈ మార్గం గుండా ఎలా ఉంటుంది వారికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా కాస్త ఆ యొక్క రూట్ని మనం ట్రావెల్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కైలాష్ యాత్రకి ఎవరైతే ప్రత్యక్షంగా వెళ్ళలేరో, అన్ని రోజులు కుదరదో, ఎవరిదైతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ సంబంధించిన పాస్పోర్ట్ అండ్ వీసాస్ ఉండవో, అంత కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి రోజులు మన దగ్గర లేవు అనేటువంటి యొక్క ఆలోచన ఉన్న వారికి, అంత ఖర్చు పెట్టుకోలేమన్నటువంటి వారికి ఇది కేవలం ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పచ్చు.